ఐపీఎల్ చివరి ఘట్టానికి చేరుకుంది. 2 నెలలుగా అభిమానులను అలరించిన లీగ్ దశ ముగియడంతో నేటి నుంచి ప్లే ఆఫ్స్ పోరు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 2 జట్లు 18 పాయింట్లతో సమంగా నిలిచినా మెరుగైన రన్ రేటు కారణంగా ఆర్సీబీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుండగా ఓడిన జట్టుకు ఎలిమినేటర్ విజేతతో ఆడి ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ముఖాముఖీ రికార్డుల్లో ఇరు జట్లు చెరో 4 విజయాలతో సమఉజ్జీలుగా ఉండడంతో ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత నిలకడగా రాణిస్తోంది. కెప్టెన్ రజత్ పాటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 557 పరుగులతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతనికి తోడుగా పడిక్కల్, టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరికి తోడు వెంకటేష్ అయ్యర్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో బ్యాటింగ్లో బలంగా కనిపిస్తోంది బెంగళూరు టీం. బౌలింగ్లో 24 వికెట్లతో సీజన్ టాప్ బౌలర్గా దూసుకుపోతున్న భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి కొండంత బలంగా మారగా హేజిల్వుడ్, రషీద్ సలాం లీగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవర్ ప్లేలో 28 వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలింగ్ దళం ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరంభంలో తడబడిన ద్వితీయార్ధంలో వరుస విజయాలతో లీగ్లో 2వ స్థానానికి దూసుకువచ్చింది. గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. ఈ సీజన్ టాప్ స్కోరర్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన మొదటి 2 స్థానాల్లో నిలిచి జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్స్ ఇస్తున్నారు. బట్లర్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా లీగ్ స్టేజ్లో బ్యాటుతో రాణించాడు. బౌలింగ్లో రబాడా, రషీద్ ఖాన్, సిరాజులతో గుజరాత్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడం, ఇక్కడ రాత్రి జరిగిన మ్యాచ్ల్లో చేజింగ్ జట్లే గెలవడం గమనార్హం. చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.